హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే స్నాక్ ఐటమ్ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇవి 2-3 రోజులు 4 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఇవి అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఒక్కసారి చూస్తే అసలు వదలరండి. ఈ ఐటమ్ వీటిని గట్టి పకోడీ అంటారండి. మామూలుగా మనము తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. 1 కప్పు మైదా తీసుకున్నాను, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, 1 కప్పు ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ తీసుకున్నాను, 1/2 కప్పు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి తీసుకున్నాను, 2 స్పూన్లు అల్లం పేస్ట్, సాల్ట్, 1 చిన్న కప్పు ఆయిల్. ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేస్తున్నాను. దీనికి తగినట్టుగా సాల్ట్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ వేసాను. ఇదంతా కొంచెం కలుపుకోవాలి ఇలాగా. ఇది కాచిన నూనె అండి. ఇది చల్లారొద్దు, వేడిగానే ఉండాలి. ఇది 4 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలలో వేస్తున్నాను. ఇప్పుడు కప్పు మైదా వేస్తున్నాను అండి. ఇప్పుడు బియ్యం పిండి కప్పు వేస్తున్నాను. ఇదంతా ఇలాగ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది కాచిన నూనె అండి. వేడివేడిగా వేసుకుంటే బాగా బోల్ తేలుతాయి. ఇప్పుడు అంతా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి. చక్కగా ఇది గట్టిగా కలుపుకోవాలండి, లూజ్ అవ్వకూడదు. లూజ్ అయిపోతే మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. చూడండి, కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో చెయ్యి ఇలా తడుపుకోవాలండి మనము పకోడీ వేసుకునేటప్పుడు. ఇప్పుడు పకోడీ వేస్తున్నాను. ఇట్లా ఉడికే చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా చక్కగా మనకి వేగాలండి. ఇలా వేగేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. చూడండి పకోడీ వేగాయండి. ఇప్పుడు చూడండి దోరగా వచ్చాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకా
రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి, చక్కగా బోల్దేలు వచ్చాయండి. చూడండి ఎంత బాగున్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి. చూడండి అసలు ఒక్కసారి చూసారంటే అసలు వదలరండి. ఇవి 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుని ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వాడుకోవచ్చండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.